నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మీ యాంకర్ ప్రియ రమేష్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వరి నాట్ల ముందు కేసీఆర్ రైతు బంద్ వేస్తే రేవంత్ ఓట్ల ముందు వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతకు సున్నం పెట్టిందని కేటీఆర్ విమర్శలు. ఎరువుల కోసం సరఫరా కేంద్రాల దగ్గర రైతుల పడిగాపులు. టోకెన్లు, చెప్పులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టి ఎదురు చూపులు. రంగారెడ్డి జిల్లా లింగంపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం. 15 రోజుల్లో సౌకర్యాలు కల్పించాలని మంచిరెడ్డి కిషన్ రెడ్డి అల్టిమేటం. ఇళ్ల స్థలాల కోసం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో జర్నలిస్టుల పోరాటం. 11వ రోజు రిలే నిరాహార దీక్షలు. మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే బీరం. ఆదిలాబాద్ లో ప్రభుత్వ నకిలీ పత్రాలు, స్టాంపుల దందా. తండ్రి కొడుకులపై కేసు, ఒకరి అరెస్ట్, పలు పరికరాలు స్వాధీనం. కేసీఆర్ హయాంలో ప్రైవేట్ ఆలయాలకు కూడా ఆర్థిక సాయం. తెలంగాణ బోనాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపుందన్న తలసాని. ఇక డీటెయిల్స్ చూస్తే, కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. విత్తనాలు, ఎరువుల కోసం నరక యాతన అనుభవిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూరియా కోసం రైతులు పరోక్ష యుద్ధమే చేస్తున్నారు. గోదాముల దగ్గర రైతుల క్యూ ప్రభుత్వం పనితనానికి నిదర్శనంగా నిలుస్తోంది. వారాల తరబడి అన్నదాతలు ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్న తీరు సర్కారు వైఖరికి అద్దం పడుతోంది. గత వారం రోజులుగా గుండాల ఏజెన్సీకి సంబంధించిన రైతులు యూరియా గోదాముల చుట్టూ తిరుగుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవటం లేదు. ఆడ మగ తేడా లేకుండా అందరూ క్యూ లైన్లో నిల్చొని యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. గంటల తరబడి నిలబడే ఓపిక లేక నీరసించిపోతున్నారు. ఇవాళైనా యూరియా టోకెన్ ఇస్తారా? ఇప్పటికే జారీ చేసిన టోకెన్లలో యూరియా బస్తాలు అందుతాయా లేదా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రైతాంగం మరోసారి మహోద్యమానికి రెడీ అవుతోంది. యూరియా కోసం పడిగాపులు కాస్తున్న అన్నదాతలు డిమాండ్కు సరిపడా ఇవ్వటం లేదని మండిపడుతున్నారు. బయట మార్కెట్లో డీలర్ల వద్ద యూరియా అధిక ధరలతో విక్రయించడంతో చేసేదేం లేక వ్యవసాయ సహకార సంఘాల వద్ద రైతాంగం యూరియా కోసం క్యూ కట్టింది. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలోని పోగుళ్లపల్లి గ్రామంలోని సహకార సంఘం వద్ద 35 టన్నుల యూరియా వచ్చింది. అయితే రైతులు మాత్రం గత 2-3 రోజుల నుంచి యూరియా కోసం కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా పడడంతో యూరియాకు మంచి డిమాండ్ పెరిగింది. బయట మార్కెట్ డీలర్ల వద్ద యూరియాకు మంచి రేటు ఉండడంతో సహకార సంఘం వద్దకు రైతులు ఉదయం నుంచి క్యూ కట్టారు. ఉదయం నుంచి నిలబడి చేసేది ఏం లేక చివరికి చెప్పులను క్యూ లైన్లో పెట్టి రైతులందరూ ఒక చోట కూర్చున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ ఒక్క రోజు కూడా రైతన్నని ఇలా ఎప్పుడూ యూరియా కోసం క్యూ కట్టించలేదని, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దగ్గరకొస్తున్న కాలంలో కూడా రైతాంగాన్ని యూరియా కోసం క్యూ కట్టిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రైతులకు యూరియా కొరత లేకుండా చూసి సకాలంలో యూరియా బస్తాలు అందించాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. బస్తాలకని పొద్దున వచ్చినాం సార్. నిన్న వచ్చినాం, మా కార్డుల వరకు రావడం అయిపోయినాయి సార్. అయిపోయినాయి, మా చేతులు ఏం లేదు, మళ్ళీ వచ్చినప్పుడే ఇస్తామన్నారు సార్. అయితే ఈరోజు పొద్దున్న 8 గంటలకు వచ్చినాం. 8 గంటలకు వచ్చినాం. లారీలు దిగుమతి అయినాక 10 గంటల వరకు ఐడి వచ్చింది సార్. ఐడి వచ్చింది. అప్పటి నుండి లైన్ కాడనే ఇబ్బంది అవుతాం సార్. పిల్లల్ని తీసుకొని వచ్చినాం. పొద్దుగాల 10 గంటలకు వచ్చినామండి. పిండి బస్తాలకు వచ్చి ఈ టైం దాకా ఇబ్బంది అవుతుంది. అన్నం లేదు, ఏం లేదు, ఛాయ్ లేదు, ఇక్కడ హోటల్ ఏం లేకుండా ఇప్పుడు లైన్లోకి వచ్చినామండి మేము. అదైనా కూడా 5 బస్తాలు ఇస్తున్నారు. ఒకటి లిక్విడ్ ఇస్తుండ్రు, లేకుంటే 3 బస్తాలు ఇచ్చి లిక్విడ్ ఇస్తలేరు.
ఇట్లా వచ్చినప్పుడు ఎంబటి ఇచ్చి పంపించాలి. మేము ఫస్ట్ లారీ వచ్చినాం, ఆ 2 లారీలు దిగుమతి అయింది, మేము ఇంకా పోలేదు, ఇంకో లారీ కూడా వచ్చింది. సహకార సంఘంలో యూరియా బస్తాలు ఇస్తారంటే పొద్దుటి 8:30కు వచ్చినాం ఇక్కడికి. ఇప్పటి వరకు యూరియా బస్తాలు లైను అక్కడి నుంచి అని పెద్ద లైన్ కట్టి రోడ్డు నుంచి అని ఇది గట్టింది లైను. యూరియా బస్తాలు మనిషికి 2-3 బస్తాలైనా 5 బస్తాలు ఇస్తాను. లిక్విడ్ కూడా అంటుపెట్టి ఇస్తాడు. యూరియా బస్తాలు ఇప్పుడే మరి ఇంకా పొలాలు నాట్లేయలేదు, ఇంకా మొక్కజొన్న కర్రలకేద్దానికే గింత లైన్ ఉన్నది. ఇంకా పొలాలు నాట్లేసి యూరియా బస్తాలు ఇవ్వాలనుకునే వరకు మరి ఈ జనం ఎంతమంది కొట్టుకొని వస్తారో, ఏమి ఇబ్బంది పడతారో. ఈ గవర్నమెంట్ కొంచెం అన్నా దయదలిసి మరి బత్తాలు ఎక్కువ పంపిణీ చేసి రైతులకు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకొని పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు హారతి పట్టారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేశారని స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుతో గోదావరి నీటిని తరలించేందుకు ఏపీ కుట్ర చేస్తోందని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకు రేవంత్ రెడ్డి చేష్టలుడిగి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంలో కిందికి గోదావరి గలగలా తరలిపోతుంటే, ఇంకోవైపు కృష్ణమ్మ బిరబిరా పారిపోతుంటే ఆరతులు పట్టింది నీ పార్టీ, కిందికి నీళ్లను తీసుకుపోయింది నీ పార్టీ. కానీ పోరాడి తెలంగాణ సాధించి ఇవాళ తెలంగాణను ఆనాడు దాశరథి గారు చెప్పినట్టు ఒక్కొక్క బొట్టు నీటి బొట్టును ఒడిసిపట్టి 1 కోటి ఎకరాల మాగాణంగా చేసింది కేసీఆర్ కాదా? ఇది తెలియదా ప్రజలకు? 2014కు ముందు తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత, 2023లో తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత, ఇది తెలియదా? ఇవాళ బనకచర్ల ద్వారా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రైతుల గొంతు కోసి మరి గోదావరి నీళ్లను మళ్ళీ కిందికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మీరు ఎట్లా వంతబాడుతున్నారో తెలంగాణ సమాజం చూస్తలేదా? తెలంగాణ రైతాంగం చూస్తలేదు అనుకుంటున్నారా? ఈ జలదోపిడిని అడ్డుకునే ప్రయత్నంలో మీరు ఎట్లా ఆంధ్ర ప్రయోజనాలకు వంతబాడుతున్నారో ఇవాళ తెలంగాణ సమాజం చూస్తలేదు అనుకుంటున్నారా? ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్తా ఉన్నాను. ఆనాడు వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును దత్తత పేరిట దగా చేసిందెవరో, దక్షిణ తెలంగాణకు ప్రాణాధారమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మేము దాదాపు 85-90% పూర్తి చేస్తే ఆ 10% ఇవాళ చేయకుండా ఎండబెడుతున్నది ఎవరో ప్రజలకు తెలియదా? ఆనాడు నల్లగొండ జిల్లా ఆ ప్రాంతం మొత్తం ఫ్లోరైడ్ బాధతో బొక్కలు పూర్తి స్థాయిలో మూలుగదచ్చిపోయి దారుణాతి దారుణంగా తయారైతే ఆ ఫ్లోరైడ్ అనే మహమ్మారిని తరిమి కొట్టింది కేసీఆర్ పరిపాలన కాదా? అన్నదాతల ఆత్మహత్యలు ఆపింది కేసీఆర్ పరిపాలన కాదా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో చెప్పిన మాట వాస్తవం కాదా? ఇట్లా చెప్తూ పోతే 100 ఉన్నాయి. చివరికి ఎంత దారుణం అంటే నల్లగొండ జిల్లాలో ఫెయిల్ అయిన బోర్లే ఇంటి పేరుగా రైతులు మార్చుకునే పరిస్థితి, బోర్లేసి బొర్లా పడ్డ వ్యవసాయం తెలంగాణలో ఉన్నమాట వాస్తవం కాదా? ఇవాళ మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు నికృష్టంగా కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ యొక్క గొప్పతనం గురించి, ఇందిరమ్మ గురించి ఎమర్జెన్సీ విధించి ఆనాడు ఎంతోమందిని జైళ్లలో నూకిన ఇందిరమ్మను గుర్తు చేసుకుంటూ మళ్ళీ గుడ్డలు కూడా తీసుకొడతామంటే ఇవాళ తెలంగాణ సమాజం అట్లా చూస్తూ ఊరుకోవడానికి, నిస్తేజంగా చూడడానికి సిద్ధంగా లేదు రేవంత్ రెడ్డి గారు. రైతు డిక్లరేషన్ మీ రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి ఇన్ని మాటలు చెప్పిండు. ఒక్కటని అమలైందా? ఇంట్లో ఒకటేసారి రుణమాఫీ అన్నారు. 50,000 కోట్ల రుణమాఫీని 12,000 కోట్లకు కుదించి చేతులు దులుపుకున్నారు, అవతల పడ్డారు, అయిపోయింది అంటున్నారు. మాట్లాడితే సిగ్గు లేకుండా 21,000 కోట్లు అని చెప్తారు. మీకు ఇదివరకు కూడా చెప్పినాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ఇందులో ఒక్కటన్న అమలైందా? ఒక్కటంటే ఒక్కటి. ఏదో మాటలతోనో డైలాగులతోనో కాలేదు తెలంగాణలో వ్యవసాయ విస్తరణ. కేసీఆర్ గారి నాయకత్వంలో అకుంఠిత దీక్షలాగా, ఒక తపస్సులాగా చేస్తే ఇన్ని రంగాల కలబోత, సాగునీరు, విద్యుత్తు, అట్లాగే ఇరిగేషను, ఇవన్నీ కలిస్తే గ్రామీణాభివృద్ధి కలిస్తే వాటి సమాహారంగా అల్టిమేట్గా తెలంగాణ ఇలా భారతదేశంలో నెంబర్ 1 అయింది. ఇక సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి పరిశ్రమ ఘటనలో 6వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భవన శిథిలాల తొలగింపులో ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదం నుంచి 60 మంది కార్మికులు సురక్షితంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. సిగాచి ఘటనలో 39 మంది మృతి చెందగా 34 మృతదేహాలను గుర్తించారు. పటాన్ చెరు ఏరియా ఆసుపత్రిలో 5 మృతదేహాలను గుర్తించాల్సింది. ఇక ఆసుపత్రుల నుంచి 12 మంది డిశ్చార్జ్ కాగా వివిధ ఆసుపత్రుల్లో మరో 23 మంది చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 143 మంది కార్మికులుండగా ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై నిరసనలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా వైరాలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఇండ్లున్న అనర్హులకే మళ్లీ ఇండ్లు మంజూరు చేశారన్నారు. మొదటి లిస్టులో తమ పేర్లు ప్రకటించి పట్టాలు ఇచ్చే సమయానికి తమ పేర్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇండ్లు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన లిస్ట్ లో వచ్చింది, మీరు ఏం మాట్లాడొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ ఇక్కడ పంచాయతీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకొని రమ్మన్నారు. అట్లా కూడా వచ్చి నేను అప్లికేషన్ ఇచ్చినా మీకు అవసరం లేదు, ఇంటికి వెళ్ళిపోమ్మా అన్న. ఇప్పుడు వచ్చి అడిగితే మీకు రాలేదు, తర్వాత 2వ వార్డుకి వచ్చింది, 3వసారి వచ్చింది అని అన్నారు. ఖాళీ ప్లేస్ లో నన్ను నించోబెట్టి ఫోటో కూడా తీసుకొని పోయింది ఆ మేడం గారు. అయినా సరే ఎత్తా అమ్మా మీ పేరు ఉందమ్మా అని చెప్పి అన్నారు, కానీ మాకు మా లిస్ట్ లో మా పేరు రాలేదండి. ఒక్కింట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటున్నాం మేము. ఒకళ్ళకి కాకపోతే ఒకరికన్నా మాకు ఇద్దట్లో ఎవరికన్నా ఒకరికి వచ్చిద్దేమని కొరకని ఆశపడ్డాం, కానీ మా ఇద్దరికి ఎవరికి రాలేదు. అందుకే ప్రభుత్వాన్ని మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని మేము కోరుతున్నామండి. అర్హులైన వారికి, నిరుపేదలైన వారికి ఇల్లులు ఇవ్వకుండా చాలా మందికి అర్హత లేని వారికి ఇచ్చి అర్హత ఉన్న వారిని పక్కన పెట్టారు. ఏంటంటే ఇందిరమ్మ కమిటీ మా ఇష్టం అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇదందరూ తక్షణమే అధికారులు స్పందించి ఇల్లును విజిట్ చేసి చూసి అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేయాలని నిరుపేదలైన వారిని కోరుచున్నాం. ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాజీ సీఎం కేసీఆర్ పై ఐ డ్రీమ్ ఛానల్ తప్పుడు కథనం ప్రచారం చేసింది. అడ్వకేట్ అరుణ్ కుమార్ తో చేసిన ఇంటర్వ్యూలో యాంకర్ సౌమ్యారెడ్డి కేసీఆర్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేశారు. జూన్ 25న టెలికాస్ట్ అయిన ఇంటర్వ్యూ గురించి అభ్యంతరం చెబుతూ బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాంకర్ సౌమ్య, అడ్వకేట్ అరుణ్ ఛానల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు చాడ కిషన్ రెడ్డి, వాసుదేవరెడ్డి, గాంధీ నాయక్ పోలీసులను కోరారు. గత నెలలో అరుణ్ కుమార్ అనే విశ్లేషకుడు, సౌమ్యారెడ్డి అనే జర్నలిస్టు వాళ్ళు చేసిన ఇంటర్వ్యూలో కేసీఆర్ గారి గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వెకిలి చేష్టలతోటి ఇంటర్వ్యూలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు వారు మాట్లాడిన ఏ ఆధారాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ అంశం కానీ బీఆర్ఎస్ పార్టీ మీద తులనాడే విధంగా, కేసీఆర్ గారిని తులనాడే విధంగా వారు మాట్లాడిన వాటిని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆక్షేపిస్తూ ఉన్నాం. ఈ వార్తను వార్తలాగా కాకుండా వార్తను కుక్కుడు వార్తలాగా ఒక వండి వార్చే నీచమైన సంస్కృతికి ఈరోజు పత్రికా స్వామ్యం వచ్చింది కనుక దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. పార్టీ అధినాయకుడు, తెలంగాణ యోధుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ మీద అనుచిత వాక్యాలు ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన అడ్వకేట్ అరుణ్ కుమార్ గారి పైన, అదేవిధంగా ఐ డ్రీమ్ ఛానల్ యాజమాన్యం ఆ ఛానల్లో ఇంటర్వ్యూ చేసిన సౌమ్యారెడ్డి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇలా పార్టీ పక్షాన వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన అరుణ్ కుమార్ మీద, ఇంటర్వ్యూ చేసిన సౌమ్యారెడ్డి పైన, యాజమాన్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి న్యాయబద్ధంగా ఇవాళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ గారికి ప్రత్యేకంగా లెటర్ ఇవ్వడం జరిగింది. 18 నెలల కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోందని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 15 రోజుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించిన ఆయన లబ్ధిదారులతో మాట్లాడి త్వరలోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందే ఈ నిర్మాణాలు పూర్తి చేశామని, 18 నెలల క్రితమే విద్యుత్ కనెక్షన్ల కోసం 30 లక్షల రూపాయలు, తాగునీటి సౌకర్యం కోసం 16 లక్షల రూపాయలు మంజూరు చేశామని, కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు టెండర్లు పిలవకపోవడం ఏంటని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యేకు మంత్రి పదవి మీద ఉన్న ధ్యాస అభివృద్ధి మీద లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించిందని, కాంగ్రెస్ నేతలు లబ్ధిదారులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఆనాడు మంచాల మండలంలోనే నోముల గ్రామం, లింగంపల్లి గ్రామము, మంచాల గ్రామానికి ఇండ్లు శాంక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితిలో 2 BHK ఇండ్లు శాంక్షన్ అయ్యి ఇండ్లు కట్టి వాళ్ళ బెనిఫిషరీస్ పేర్లతో లిస్ట్ తీసుకొని సర్వే చేసి ఎంఆర్ఓ, ఆర్డీఓ అందరు కలిసి లాటరీ వేసి అన్నీ చేసిన తర్వాత 18 మాసాలు అయితేనే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవ్వనటువంటి పరిస్థితిలో
ఇవాళ వాళ్ళ ఆందోళనతో ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు లేకపోతే కాంగ్రెస్ నాయకులు వాళ్ళని భయభ్రాంతులను చేసి మీకు ఉండవు, మేము కొత్తగా మళ్ళీ ఇస్తాం, కొత్త వారికి ఇస్తాం, కొత్త ఆలోచనలు చేస్తాం అని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతులను చేసి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ లిస్టు ప్రకారంగా వాళ్ళకు ఎంఆర్ఓ లిస్టు సర్వే చేసి చేయడం జరిగింది. ఇండ్లు లేనటువంటి వాళ్ళకే ఇవ్వడం జరిగింది. 96 ఇండ్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 31 లింగంపల్లికి, మంచాలకు 30, నోములకు 30, ఒక 5 మాత్రం ఆనాడు యాక్సిడెంట్ అయ్యి ఇదే స్పాట్ మీద 5 చనిపోవడం జరిగింది. ఎస్టీలు వాళ్లకు 5 ఇండ్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మొత్తం 96 ఇండ్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్లకు లాటరీతో యుక్తంగా సర్వే చేసిన తర్వాతనే ఇండ్లు లేనటువంటి వాళ్ళకు లాటరీ తీసి ఇవ్వడం జరిగింది. ఆ లాటరీ తీసిన నెంబర్లు కూడా వాళ్ళకు నోటెడ్ ఉన్నాయి. ఆనాడు ప్రొసీడింగ్స్ ఇస్తామంటే నీళ్లు లేవు, అదేవిధంగా కరెంటు లేదు కాబట్టి లేట్గా ఒక వారం ఇస్తామని చెప్తే అంతర్లోపటిన ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అది నేను పరిశీలి చేయలేనటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు. కాబట్టి ఇవాళ నేను అడుగుతూ ఉన్నా, ఇవాళ వాళ్ళందరినీ భయభ్రాంతులను చేసి వాళ్ళను అది చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు వచ్చి ఇళ్లలో ఉన్నారు. ఎవరి డోరు వాళ్ళకు శాంక్షన్ ఇచ్చినటువంటి ప్రకారంగా వాళ్ళు ఉన్నారు. తక్షణమే ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. మంచినీళ్ళు ఇవ్వాలి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. ఆల్రెడీ శాంక్షన్ అయినాయి, అమౌంట్ శాంక్షన్ అయింది, 16 లక్షలు శాంక్షన్ అయింది మంచినీళ్ళ గురించి. అదేవిధంగా 30 లక్షల ఎలక్ట్రిసిటీకి శాంక్షన్ అయినాయి. ఆ పరిశువేషన్ చెయ్యలేక చాతగాక వాళ్ళు ఇవాళ ఇంతవరకు వాళ్ళ ఇంటికి కరెంట్ ఇప్పించలేనటువంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణలో ప్రతి ఒక్కరూ బోనాల జాతరను ఘనంగా జరుపుకోవాలన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే కేసీఆర్ బోనాల జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించి అన్ని దేవాలయాలకు ఆర్థిక సహాయం ప్రకటించారని తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో వివిధ ఆలయాల నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన చెక్కులను తలసాని శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, కార్పొరేటర్స్ తో పాటు సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమ పాల్గొన్నారు. మనకు 13, 14 మరి బ్రహ్మాండంగా జరిగేటువంటి జాతర, మన రాష్ట్రం దేశం విశ్వవ్యాప్తమైన జాతర. అమ్మవారి భక్తులు కొన్ని కోట్ల సంఖ్యలో అమ్మవారి భక్తులు. అమ్మవారు కూడా కోరుకునేది మంచి వర్షాలతో అందరూ మంచి పంటలతో ఆయుర్వేదంతో ఉండాలని అమ్మవారు. కాబట్టి ఆ పండుగ వాతావరణం కూడా ఆషాఢం వచ్చి స్టార్ట్ అయిపోయింది. 13, 14 ఇక్కడ జరిగిన తర్వాత 20, 21 ఉమ్మడి దేవాలయం హైదరాబాద్, రంగారెడ్డి అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతారు. కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ అమ్మవారు మహంకాళి జాతర పరంపరగా ఉంది. 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి జాతరకు రాష్ట్ర పండుగగా అభివృద్ధి చేసి దేవాలయాలకు కూడా, అంటే ప్రైవేట్ దేవాలయాలకు కూడా డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. సంతోషం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది. కాబట్టి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోవడమే ఇందిరమ్మ గొప్పతనమా అని బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి ప్రశ్నించారు. గ్రామ స్వరాజ్యం అంటే ప్రతి గ్రామం స్వయం పాలనలో స్వతంత్రం, ఆత్మ నిర్భరంగా ఉండాలన్నారు. కానీ ఇందిరాగాంధీ 1970, 1981 వరకు 10 సంవత్సరాలు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకుండా గ్రామాలు, రాష్ట్రాల మీద ఆధిపత్యం కొనసాగించిన ఇందిరాగాంధీది గొప్పతనం ఎలా అవుతుందన్నారు. ఆమె మార్గంలో నడుస్తూ సంవత్సరం నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టని రేవంత్ రెడ్డిది కూడా గొప్పతనమేనని వై సతీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జెట్ స్కీమ్ బోట్లను హైదరాబాద్ కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. పర్యాటకుల కోసం మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో జెట్ స్కీమ్ బోట్లను తెప్పించామన్నారు బీఆర్ఎస్ నాయకులు. లోయర్ మానేరు డ్యాం వద్ద బోట్ల తరలింపును అడ్డుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కరీంనగర్ నగర ప్రజల డబ్బులతో కొన్న బోట్లను వెంటనే, కరీంనగర్ నగర ప్రజల డబ్బులతో కొన్న బోట్లను వెంటనే, జై తెలంగాణ. అక్రమంగా తరలించిన బోట్లను వెంటనే వెనక్కి తేవాలి.
1000 మంది అలర్జీ పేషెంట్స్ అనాలిసిస్ డేటాని వరల్డ్ అలర్జీ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ విడుదల చేశారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అలర్జీ ఇమ్యూనోథెరపీ డేటా కోనోకార్పస్ పుప్పోడి అలర్జీ డేటాను రిలీజ్ చేశామన్నారు డాక్టర్ వ్యాకరణం. అలర్జీ రావడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందన్నారు. అలర్జీ వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వారోత్సవాలు జరుగుతున్నాయి. 40 కోట్ల మంది భారతీయులు ఎలర్జీలతో బాధపడుతున్నారు. వివిధ రకాలైన ఎలర్జీలు, అది దురదలు కావచ్చు, తుమ్ములు కావచ్చు, ఆస్మా కావచ్చు, సైనస్ కావచ్చు. ఇవన్నీ కూడా ఏముంది, ఎలర్జీ కదా, ఒక సిట్రసిన్ గోళీ వేసుకుంటే తగ్గిపోతుంది కదా అని చాలా మంది అభిప్రాయంలో ఉంటారు. ఎలర్జీ వల్ల ప్రాణాంతకం ఉంటుందా అని మొత్తం అధ్యయనం చేసిన తర్వాత ఎస్, ప్రాణాపాయ స్థితి వస్తుంది. దాని పేరేమిటి? ఎనఫలైటిక్ షాక్. సరైన సమయంలో సరైన డాక్టర్ దొరకకపోతే, ఎపినెఫ్రిన్ లాంటి, అడ్రినలిన్ లాంటి డ్రగ్స్ ఇవ్వకపోతే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచ స్థాయిలో వరల్డ్ ఎలర్జీ ఫౌండేషన్ తరఫున మేమేం చెప్తున్నామంటే, ప్రాణాపాయ స్థితి వస్తుంది, దాన్ని కాపాడుకోవడం. ఎలా కాపాడుకోవడం? ఫుడ్ ఏది ఉన్నదో మీరు ఐడెంటిఫై చేయండి, దూరంగా ఉండండి. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, కోనోకార్పస్ డేటా కూడా 1000 పేషెంట్స్ ది మనం తీయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోజు డేటా రిలీజ్ చేశాము. దేశంలోనే మొట్టమొదటిసారిగా 1000 పేషెంట్ డేటా ఇమ్యునోథెరపీకి, అలర్జీకి రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల తెలుసుకొని వాళ్ళు జాగ్రత్త పడి ఎనాఫిలాక్సిస్, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారని మేము చేశాం. హరితహారం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో బీఆర్ఎస్ నేతలు మొక్కలు నాటారు. తెలంగాణతోని సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం నిన్నటితో 10 ఏళ్లు పూర్తి చేసుకుందని వివరించారు. మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేనలో మొక్కలు నాటుతున్నామని మాజీ సర్పంచ్ చిందం రమేష్ తెలిపారు. ఎలాంటి యంత్రం వాడరు. ఉదయం లేచింది మొదలు చీకటి పడేదాకా చేతికే పని చెబుతారు. కర్ర చెక్కలపై అత్యద్భుతమైన బొమ్మలు తయారు చేస్తూ నమ్మిన కళకు న్యాయం చేస్తూ 100 ఏండ్లుగా జీవనం సాగిస్తున్నారు ఈ నకాషీ కళాకారులు. మొహర్రం వేడుకలు మొదలు గ్రామ దేవతల విగ్రహాలు, ముడుపులకు చెందిన విగ్రహాలు తయారు చేస్తూ వారసత్వ కళకు జీవం పోస్తున్నారు ఈ కళాకారులు. మొహర్రం సందర్భంగా విగ్రహాలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న నకాషీ కళాకారులపై టీ న్యూస్ కథనం. పీర్ల పండుగ మొహర్రం అంటేనే మనకు టక్కున గుర్తుకొచ్చేది పులి వేషధారణలు. ఆ వేషధారణలకు జగిత్యాల జిల్లా ఫేమస్. ఎందుకంటే 3 కుటుంబాలు గత కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ పులి వేషధారణలకు సంబంధించిన బొమ్మలు తయారు చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా నుంచి ఈ నకాషీ ఆర్ట్ కళాకారులపైన స్పెషల్ రిపోర్ట్. మొహర్రం సందర్భంగా సింహం, పులి లాంటి విగ్రహాలను తయారు చేసేవారే నకాషీ కులస్తులు. 1919వ సంవత్సరంలో ప్లేగ్ వ్యాధి ప్రబలిన సమయంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వీరు మహారాష్ట్ర నుంచి జగిత్యాలకు వచ్చి స్థిరపడ్డారు. తమ వృత్తిని నమ్ముకున్న వీరు అప్పటి నుంచి రకరకాల విగ్రహాలు తయారు చేస్తూ జీవిస్తున్నారు. జిల్లాలో నకాషీ కులస్తుల సంఖ్య అతి తక్కువగా ఉండడం, వీరి విగ్రహాలకు మంచి డిమాండ్ ఉండడంతో వీరి ఆదాయానికి డోకా లేకుండా పోయింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఈ 3 కుటుంబాలు ఏడాది పొడవునా అనేక విగ్రహాలు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇవి వేయడానికి కనీసం 6 నెలలు పడుతుంది. ఎండలు ఉన్నప్పుడు వేయాలి వీటిని. ఎండ ఉంటేనే పని అవుతుంది. శ్రమతో కూడుకున్న పని, పెట్టుబడి ఏముండదు. కాకపోతే అంత చేతి పని ఉంటుంది కాబట్టి చాలా ఓపికతో కూడుకున్న పని, చాలా కష్టమైన పని ఇది. ఈ గ్రామ దేవతలైనటువంటి ఎల్లమ్మ మందిరాలకు, పెద్దమ్మ మందిరాలకు, పోజమ్మ మందిరాలకు ఇవన్నిటికీ కలర్లు కూడా వేస్తాం. ఇంకా అవి కాకుండా దసరా వాహనాలు, హనుమంత వాహనం, గజవాహనం, అశ్వవాహనం, సూర్యచంద్ర వాహనం, ఇవన్నీ ఈ విగ్రహాలు కూడా మేము చేస్తాం. నకాషీ పనికి సంబంధించిన అన్ని పనులు మేము చేస్తాం. ప్రతి ఏటా మొహర్రం వేడుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పులి వేషధారణలతో సందడి వాతావరణం ఉంటుంది. ఈ పులి సింహపుర్రెలు తయారు చేసేవారే ఈ నకాషీ కులస్తులు. మొహర్రం సందర్భంగా వీటికి అత్యధిక డిమాండ్ ఉండడంతో పెద్ద సంఖ్యలో తయారు చేస్తూ ఇంటి వద్దే విక్రయిస్తుంటారు.
వీటిని జిల్లాలోని అనేక ప్రాంతాలకు చెందిన వారు మొహర్రం సందర్భంగా కొనుగోలు చేస్తుంటారు. తెలంగాణలో పీర్ల పండుగగా పిలుచుకునే మొహర్రం సందర్భంగా పులిబొమ్మలు కొనుగోలు చేసే వారితో వీరి ఇండ్ల వద్ద సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. పీర్ల పండుగ సందర్భంగా ఇటు జగిత్యాల జిల్లాలోని ఈ నకాషీ కళాకారుల వద్ద అనేక ప్రాంతాల నుంచి వస్తున్న వారితో హడావుడి నెలకొంది. ఎందుకంటే ఇక్కడ మాత్రమే తయారవుతాయి. చెక్క కళపై చక్కని కళ వీరి సొంతం. అనేక ప్రతిమలకు చెక్కపైన రూపమిస్తున్నారు వీరు. ఒక్క పెద్ద పులి, సింహం విగ్రహాలే కాదు, చిన్నపిల్లలకు సంబంధించిన సింహం విగ్రహాలు, పులుల విగ్రహాలు, అలాగే పోచమ్మ బోనాలకు సంబంధించిన చేసేటువంటి ఇతర మెటీరియల్ కూడా వీరు తయారు చేస్తారు. మొహర్రంతో పాటు గ్రామదేవతలు, ఆలయాల వద్ద భక్తులు ముడుపులు సమర్పించే పెద్దమ్మ తల్లి, పులి, గుర్రం, రామచిలుక వంటి విగ్రహాలు తయారు చేస్తూ నగిషీకరణను సజీవంగా ఉంచుతున్నారు. కోరిన కోరికలు నెరవేరితే భక్తులు పలు రకాల విగ్రహాలు సమర్పిస్తుంటారు. పిల్లలు అనారోగ్యం పాలై తిరిగి కోలుకొని గుర్రంలాగా పరుగులు తీస్తే గుర్రం విగ్రహం, పిల్లలు లేని దంపతులకు చిలకల్లాంటి పిల్లలు పుడితే చిలక విగ్రహాలు సమర్పించడం ఆనవాయితీ. ఇలాంటి విగ్రహాలను చెక్కతో పాటు పీఓపీతో తయారు చేసి విక్రయిస్తున్నారు. దాదాపుగా మేము ఈ పని ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అంటే నా మటుకు ఈ ప్రతి సంవత్సరం మొహర్రం పీర్ల పండుగకు 10-15 రోజుల ముందు నుంచి ఇట్లా వచ్చి కొనుక్కొని పోతుంటారు అన్నట్టు. అంటే మేము పని దాదాపు ఒక 4-5 నెలల నుంచి తయారు చేస్తాం అన్నట్టు. తయారు చేస్తే ఇప్పటి వరకు తయారైతాయి అన్నట్టు. ఈ మొహర్రం పీర్ల పండుగ వరకు ఈ ఒక పండుగకు ఒక 20 రోజుల ముందు, నెల రోజుల ముందు అట్లా తీసుకొని వెళ్తుంటారు అన్నట్టు. వాళ్ళకు నచ్చిన విధంగా పోచమ్మ గుర్రాలు, చిలుకలు, తొట్టెలు అవి కూడా తయారు చేస్తాం. అవి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం పెళ్లిళ్లకు, తర్వాత ఆషాఢ మాసం తీర్థాలప్పుడు తీసుకెళ్తుంటారు పబ్లిక్. అంతేకాకుండా ఎల్లమ్మ తల్లి, పోచమ్మ, పెద్దమ్మ, గంగమ్మ, ఇతర గ్రామ దేవతలకు భక్తులు ముడుపులు కడుతుంటారు. అందుకోసం భక్తులు దేవతల విగ్రహాలను సమర్పిస్తారు. భక్తుల డిమాండ్కు తగ్గట్టు విగ్రహాలను అందిస్తూ నగిషీ కళాకారులు ఉపాధి పొందుతున్నారు. అలా సీజన్ను బట్టి ఒక్కో విగ్రహానికి 2000, వివిధ రకాల చిలుక విగ్రహాలకు 200 రూపాయల నుండి 500 వరకు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. మొహర్రం పండుగ ముగిసిన తర్వాత తిరిగి మళ్లీ పెద్ద పులి, సింహం, ఇతర దేవుళ్ల విగ్రహాలు తయారు చేస్తూనే వివిధ దేవాలయాలకు రంగులద్దుతారు. నిర్మల్ కొయ్యబొమ్మల తర్వాత నకాషీ కులస్తులదే అగ్రస్థానం. మొహర్రం సందర్భంగా పులి విగ్రహాలను తయారు చేస్తుండటంతో వీరికి నిండా ఉపాధి దొరుకుతోంది. మరోవైపు పులి వేషధారణ వేసే భక్తులకు సైతం రంగులద్దుతూ జీవనం సాగిస్తున్నారు ఈ నకాషీ కులస్తులు. పీర్ల పండుగ సందర్భంగా అయితే ఈ 3 కుటుంబాలు నిండా జీవనోపాధి పొందుతున్నారు. జగిత్యాల జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ వారి మొక్కును తీర్చుకుంటున్నారు. ఇది నకాషీ కళాకారుల ప్రతిభ. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.